దేవుని సన్నిధికి బలహీనులుగా వస్తే బలవంతులుగా చేస్తాడు. ఆమేన్. అప్పుల సమస్యలు వచ్చినటువంటి వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఎప్పుడు జరుగుతుంది ఇదంతాను? ఇప్పుడు చిన్నపిల్లలకి అనారోగ్యం వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తాం. డాక్టరు కొంచెం కాటన్ తీస్తుంటుంటాడు, కొంచెం ఇంజక్షన్కి సిలంజి అది నీడిల్ పెడుతుంటుంటాడు. అంతే, చూడాలి ఇలా తతంగం ఎలాగుంటుంది ఇంక పిల్లలది. పరుగు అనమాట. ఇంకా అసలు పట్టుకోలేము వాళ్ళని. వాళ్ళు ఆ ఇంజక్షన్ చేయించుకోవడానికి ఇష్టపడరు అసలని. ఎంత పట్టుకున్నా పారిపోతుంటారు. వింటున్నారా? వాళ్ళు వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండి డాక్టర్ చెప్పినట్టు విని ఇంజక్షన్ చేయించుకుని ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటే క్యూర్ అయిపోతారు. వాళ్ళు వచ్చింది అందుకే. కానీ వాళ్ళు చేయట్లేదు అనమాట. భయపడుతున్నారు, ఇంజక్షన్ చేస్తే ఏమవుతుందో, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుందని చెప్పి వాళ్ళు అస్సలు దాన్ని ఇష్టపడకుండా పారిపోతూ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం కుదిరి పడుతుందా? ఎప్పటికీ పడదు. అలాగే ఈరోజున అనేక సమస్యలతో, బంధకాలతో, నిరుద్యోగంతో, వివాహ సమస్యలతో, గర్భం మరి తెరవబడకుండా అనేక సమస్యలు చాలామంది దేవుని సందుకు వస్తున్నారు. కానీ క్యూర్ అవ్వట్లేదు. ఎందుకని అంటారు? దేవుని యొక్క వాక్యం వెల్లడవుతున్నప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించి దానికి అనుకూలంగా జీవించకపోవడం వల్ల అద్భుతాలు చూడలేకపోతున్నాం. పిల్లలు గమనించాలి. నువ్వు నిజంగా మాస్టర్ చెప్పిన పాఠం విన్నట్లయితే నువ్వు పాస్ అవటం మాత్రమే కాదు, నువ్వు మాస్టర్ అవుతావు. ఆమేన్. హల్లెలూయా. ఎస్, నేను నా మాస్టర్ చెప్పిన పాఠాలు విన్నాను. నేను ఇంటికి వెళ్ళిన హోంవర్క్ చేశాను, ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను, నేను కూడా మాస్టర్ అయ్యాను.